చేసి పోస్టాఫీసులో ఖాతాదారుల డబ్బు కాజేసిన ఘటన నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో చోటు చేసుకుంది. షేక్ ఇమాం కాసిం అనే వ్యక్తి ఆత్మకూరు పోస్టాఫీసులో పోస్టల్ ఏజెంట్గా పనిచేస్తున్నాడు. ఖాతాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బులను ఇమాం లూటీ చేశాడు. 3 ఏళ్లుగా దాదాపు 30 లక్షలు దోచేసి వాడుకున్నాడు. అయితే తమ అకౌంట్లో నగదు లేకపోవడంతో అనుమానం వచ్చిన ఖాతాదారులు ఏజెంట్ ఇమాంను నిలదీశారు. దీంతో తానే సంతకాలు ఫోర్జరీ చేసి డిపాజిట్ చేసిన డబ్బు తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. ఈ విషయం పోలీసులకు చెప్పొద్దని బాధితులను ఇమాం బ్రతిమాలాడు. కొంత సమయం ఇస్తే తిరిగి డబ్బు జమ చేస్తానని వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు. తాజాగా డబ్బులు ఇవ్వనని ప్లేట్ ఫిరాయించాడు ఇమాం. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు కూతుళ్ళు కాడ రాజేశ్వరం స్వాతి ఒక ఆమె, సుజాతమ్మ ఒక ఆమె, రాజమ్మ ఒక ఆమె, సీత ఒక ఆయన. నాది ఎక్కువే. అది వచ్చినప్పుడల్లా ఆయన ఉండరు, హైదరాబాద్లో ఉంటారు. నాకు తెలవదు. ఆయన నమ్మకంగా నేను డబ్బులు వచ్చినప్పుడల్లా కట్టా ఉండేది. ఆయన ఏమిటి పుస్తకాలు తెచ్చేది. నాకు చదువు రాదు, సంతకం మొత్తం వచ్చు కానీ చదువు రాదు. ఆడు ఎంత ఉండేది కూడా చూడండి. పక్కన వాళ్ళకన్నా చూపించు కదా. అసలేంటి డబ్బులు ఎత్తుకోపోయి ఆడికి ఎత్తుకోపోయినా కూడా బ్యాంకుకి కట్టుకున్నా కూడా నాకు ఇస్తారు. ప్రకాశం జిల్లా పొదిలిలోని పలు అంగన్వాడీ కేంద్రాలను జిల్లా